ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ గుర్తుందా అన్న? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే మూడు పార్టీలతో కూటమి. ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన TV5లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్న? ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెప్తారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్న? చదవమంటారా తల్లి? ముఖ్యమైన హామీ అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్క చేశాడా? ఏమన్నా చేశాడా? ఏం చెల్లెమ్మ చేశాడా? ఒక్క రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెలల నిరుద్యోగ వృత్తి. మరి 5 ఏళ్లలో అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రం డ్రీమ్ను నెరవేరుస్తూ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రంలో ఈరోజు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ విజయనగరంలోనే కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్తగా 26 జిల్లాలు, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, ఇప్పటికే 3,000 డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు. ఇలా రాష్ట్రం కలల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే. ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. డ్రీమ్ ప్రజలదైతే
స్కీము జగన్ మీ బిడ్డది. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ అయితే, చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 2,31,000 ఉద్యోగాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు. మన పిల్లలే, మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే, మన చెల్లెమ్మలే, మన తమ్ముళ్ళే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటిగానే కనిపిస్తా ఉన్నారు. ఏ మెడికల్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు. మారిన బడుల్లో కూడా కనిపిస్తారు. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అని అంటే మీ బిడ్డ. కలలు ఆ యువతది, డ్రీమ్స్ ఆ యువతది, చేసింది మీ బిడ్డ, స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి బాబు చేసిందేమిటి? స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది. స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు. ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, ఇది బాబు చేసిన డ్రీమ్. ఇది ఒక పల్లె కళ, ఇది ఒక ఊరి కళ, ఇది ఒక గ్రామం కళ. అవును, ఊరికి కూడా కళలుంటాయి. గ్రామం బాగుంటేనే, ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని, ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోరు అని ఆ గ్రామానికి కూడా కళ ఉంటుంది. మరి ఆ గ్రామం డ్రీమ్కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 7 స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం మీ బిడ్డ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం. ఆ గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు. అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ 6తో పాటు 7వ వ్యవస్థ నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు, మన వైఎస్ఆర్సీపీ మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గ్రామం డ్రీము, మీ జగనన్న స్కీము.